అంటే ఇంత జర్నీ ఉంది అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా వర్క్ చేసి ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ అంటే అన్న నేర్చుకుంటారు కదా మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి. ఇప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్నారు, ఆచార్య ఉన్నప్పుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎట్లా ఉంటారు అన్న వీళ్ళంతా సెట్స్ పైన? లైక్ చాలా మంది అంటుంటారు చాలా డిసిప్లిన్ గా ఉంటారు బాలకృష్ణ గారు. ఈవెన్ ఆఫ్టర్ ఈ ఏజ్ లో కూడా, ఐ మీన్ ఏజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా సెట్ కి ఆన్ టైం వస్తారు అని చెప్పేసి అంటారు. ట్రూ. యాక్చువల్ గా ఒకటే అనిపించిందండి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి స్టిల్ కంటిన్యూ దే ఆర్. ఇంత స్టార్లో ఉండి ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. బేసిక్ గా నేను అదే అనుకుంటాను, మనం దాన్ని ఫాలో అవ్వాలి, అవి నేర్చుకోవాలి, ఆ కమిట్మెంట్ నేర్చుకోవాలి. ఒక డైలాగ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ అవన్నీ ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే, మీరు అన్నట్టు ఆన్ లొకేషన్ రావడం కానీ ఇవన్నీ చాలా మంచి విషయాలు ఉన్నాయి. సునీల్ చాలా మంచి విషయాలు ఉన్నాయి. సునీల్ మనం ఏం ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం వింటాం, బాగుంటది, చాలా బాగుంటది, వింటానికి బాగుంటది, చూడటానికి బాగుంటది. బట్ వాట్ యు అప్లై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ గా అప్లై చేస్తేనే కదా. ఇప్పుడు మేమన్నా ఆన్ టైంకి వెళ్ళి వచ్చి మాట్లాడి లొకేషన్కి వెళ్ళి చేసి వస్తేనే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సిడర్ చేస్తారు. అరే మనం ఏదో రీజన్స్ చెప్తుంటే చిన్నపిల్లల రీజన్స్ వాళ్ళకి తెలియదా? ఆబ్వియస్లీ వాళ్ళు ఎన్ని చూసుంటారు కదా. సో మనం ఏదన్నా ఉంటే ప్రాక్టికల్ గా రియాలిటీ చెప్తే ఆ టానికి కోపడిన ఎక్స్క్యూజ్ చేస్తారు. అదే నిజం చెప్పాడు లేరా అని తప్ప. మన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంచెం తక్కువ. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు కొరత ఉందా? క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువ ఏం లేరు, ఉన్నారు. యూటిలైజేషన్ కాదు, ఆ స్పేస్ లేదు. సి ఒక క్యారెక్టర్ యాక్టర్లకి క్యారెక్టర్లు చేసే రోల్స్ తక్కువ ఉంటాయి ఫిలిం. ఫాదర్ రోలు, మదర్ రోలు, బాబాయ్ రోలు, మామయ్య రోలు, హై అండ్ విలన్ రోలు, దట్ ఈస్ ద డిఫరెంట్. ఒక క్యారెక్టర్ యాక్టర్ రోల్స్ చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ హెవీగా ఉంటాయి. ఒక అంటే ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి 10 మంది యాక్టర్స్ ఉంటారు. ఆప్షన్ 200% ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. వెరీ కామన్. స్టాండ్ అవుట్ అనేది చాలా కష్టం. నువ్వు చాలా కమిట్మెంట్ గా ఉంటేనే ఇట్స్ వర్క్. అంటే అన్న నేను ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ లేదా యూ కెన్ స్కిప్ అంటే స్కిప్ చేద్దాం. రీసెంట్ గానే యాక్టర్ రవికృష్ణ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసున్నా. ఆయన చెప్పింది ఏంటంటే మనకి సీరియల్ నుంచి వచ్చాడు ఆయన, ఆయన జర్నీ ఒకటి ఉంది. దాని తర్వాత ఏంటంటే సమ్వేర్ ఒక ఆడిషన్ అయిపోయింది, అంత అయిపోయింది, అగ్రిమెంట్ చేసుకునే స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళి కాస్ట్ దగ్గర ఆయనకి ఇబ్బంది అయింది. ఈవెన్ ఒక సో అండ్ సో ఎక్స్ కాస్ట్ అని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు అని చెప్పేసి అన్నారు. సో ఈజ్ దిస్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ అంటే కరెక్ట్ గా ఉంటుందా? ఆయన అయితే ఉంటుందని చెప్పున్నారు. మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారు? అంటే మేబీ తను ఫేస్ చేశాడు కాబట్టి ఇట్స్ తన ఒపీనియన్, ఇండివిజువల్ ఒపీనియన్. నేనైతే అలాంటి ఫేస్ చేయలేదు. ఓకే, మై పర్సనల్ నేను అలాంటి ఫేస్ చేయలేదు. ఓకే, ఉంటుంది అనుకుంటున్నారు అన్న? అసలు అది తెలీదు. ఇప్పుడు నేను ఫేస్ చేయని దాని గురించి నేను దాన్ని మళ్ళీ ఏమనాలి, మనం దాన్ని కోడ్ చేయకూడదు. జనరలైజ్ చేసి చెప్పకూడదు. ఉండొచ్చేమో ఉండకూడదేమో, నాకు అది మనం చూడలేదు. చూసామనుకో మనం చెప్పొచ్చు, నేను కూడా ఫేస్ చేశాను, ఇది జరుగుతుంటే కామన్ అని. బట్ మనం ఫేస్ చేయలేదు కదా, మనం ఫేస్ చేయకుండా మనం దానికి ఆన్సర్ చేయకూడదు. ఓకే. అంటే ఇంకొకటి, మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేశారు, శంబాలలో క్యారెక్టర్ పడింది అంటే ఇట్లానే వేరే సినిమాల్లో కూడా చేసి ఉంటారు. అండ్ వేరే సినిమాకి ఆడిషన్స్ కూడా వెళ్ళి ఉంటారు, ఇచ్చి ఉంటారు. మీరే అని చెప్పేసి మిమ్మల్ని రిప్లేస్ చేసేసి వేరే యాక్టర్స్ జరుగుతూ ఉంటాయి. ఇదైతే జరుగుతుంది. సో ఇలా మీరు లూజ్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయన్నా? లైక్ అంటే ఉంటే సునీల్ రీసెంట్ గానే కాదు, ఒక వెబ్ సిరీస్ లో జరిగింది. ఓకే. సో నేనేం అనిపించిందంటే, నాకు జరుగుతాయి థింగ్స్, మనకు ఒక్కరికి వచ్చేసరికి మనకే జరిగిందని, మనకు జరిగింది కాబట్టి మనం దాన్ని తీసుకొని ఫీల్ అవుతుంటాం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి జరుగుతాయి. ఓకే. ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు, ఇండివిజువల్ గా ఎదిగిన స్టార్ హీరోలతో కానించి చిన్న యాక్టర్ దాకా ప్రతి ఒక్కరికి జరుగుతాయి. అవును. నేను తర్వాత మనం డిసప్పాయింట్ అయిపోతాం కదా. ఫస్ట్ డిసప్పాయింట్ ఇండస్ట్రీలో లేదు, కష్టపడి వచ్చి క్యారెక్టర్ వెళ్తాం, మనం ఏదో సెలెక్ట్ చేసామమ్మా రేపు షూట్ అంటారు. అట్ ది సేమ్ టైం వెళ్ళేటప్పుడు అక్కడ సీన్ మారుద్ది, మనం ఏమి ఈ లోపు అందరికి చెప్తాం మన క్యారెక్టర్. అదే జరుగుతాయి సునీల్ అని నేను అదే చెప్తాను కదా, ఈ థింగ్స్ అన్ని జరుగుతాయి. అవును.
మనం ఒకరికి అనుకుంటారు వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, కుదరదు, ఇవన్నీ జరుగుతాయి. కష్టపడి షూట్ చేస్తాం, ఎడిట్ లో పోద్ది, అన్ని జరుగుతాయి. థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకొక్కలకే అని మనం ఫీల్ అవుతాం, ఎందుకంటే మనకు జరిగింది కాబట్టి, అది మన పెయిన్ కాబట్టి మనం ఎక్కువ ఫీల్ అవుతుంటాం. కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి జరుగుతుంటది అది. ఇట్స్ వెరీ కామన్ పాయింట్ టు ఇండస్ట్రీ. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనం కొంచెం డిసప్పాయింట్మెంట్ తగ్గుతాం. ఓకే, ఇది రెగ్యులర్ గా జరిగేదే, ఈ రోజు మనకు జరిగింది అంతే. దట్స్ ఇట్. అంటే శివకార్తిక్ మీ పేరు చాలా, అంటే మీకు ఇబ్బంది అయిద్దా, లేకపోతే ఏంటంటే శివకార్తిక్, యాక్టర్ శివకార్తిక్ అంటే అందరూ శివకార్తిక్ ఏంది అటు సైడ్ ఆయనే గుర్తొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వశ్చన్ చెప్పావు, నన్ను ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే, మేబీ ఈజ్ ఎ స్టార్ బేసిక్, ఫేస్ కట్ కూడా సిమిలర్ గా ఉంటది చెప్పారు. కొంచెం విక్రమ్ లాగా ఉన్నాం, విక్రమ్ ఉంటది, శివకార్తికేయన్ కూడా ఉంటుంది. మేబీ ప్రాబ్లం బేసిక్ స్టార్. నేను ఫిలిం చేశాను కానీ అంత బ్లాస్ట్ అయినాయి కానీ, బట్ ఎందుకు నాకు తెలియదు, నేను అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయాను. ఈ సినిమా తర్వాత వస్తుంది అన్న, అదైతే పక్క మంచిగా కదా గ్యారంటీ. అంటే ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకుంటారు కదా ఇప్పుడు కొంచెం మంది పేరు వేరే నేమ్ పెట్టుకుందాము, ఇది కాదు అది పెట్టుకొని చెప్పి డైరెక్టర్స్ చెప్పడం అలా జరుగుతుంటాయి. మీకు ఎక్కడ? నా ఫ్రెండ్స్ చెప్పారు, శివకార్తికేయన్ వస్తుంది కదా వేరే పేరు పెట్టు రీచ్ అవుద్దని. పర్లేదులే, శివకార్తిక్ అంటే టైప్ చేస్తే నా ఫొటోస్ వచ్చిందాక ట్రై చేస్తానులే అన్న. మరి అంతే కదా, మేబీ టేక్ టైం. శివకార్తిక్ అని టైప్ చేస్తే నా ఫొటోస్ వచ్చిందాక ట్రై చేస్తానులే. అవును, అంటే ఈ జర్నీ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటది అన్న. లైక్ అంటే మనం ఇప్పుడు ఇష్టపడే వస్తాం, కాకపోతే సమ్వేర్ ఎక్కడో ఒక ఫైనాన్షియల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, మారల్ గా ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ మ్యాటర్స్ ఇక్కడ. అంటే ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు, రేపు ఇవాళ సక్సెస్ అవుద్ది, రేపు ఫెయిల్యూర్ వస్తుంది, మళ్ళీ పెద్ద హిట్ పడచ్చు, చిన్న హిట్ ఏదో సంథింగ్ అలా జరుగుతుంది. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు లైక్ ఎట్లా ఉండేది? ఎప్పుడైనా వెళ్ళిపోదాం మళ్ళీ, సంథింగ్ వేరేది ఏదైనా చూద్దాం అన్న థాట్ వచ్చింది? అది వన్ డే ఒక సెకండ్ కూడా అనిపించలేదు ఆ థాట్. 15 years లో నేను ఎంత స్ట్రగుల్ పడుతున్నా ఒక సెకండ్ కూడా నాకు ఆ థాట్ లేదు. ఓకే, ఎందుకంటే మా పేరెంట్స్ ఓకే నన్ను అర్థం చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడు డల్గా ఉన్నా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ కాబట్టి నీకు క్యారెక్టర్లు ఇచ్చారు, నువ్వు అది ఫిక్స్ అయిపో బ్రెయిన్ లో ఫస్ట్. యాక్టింగ్ పొటెన్షియల్ చూసారు కాబట్టి నీకు రోల్స్ వస్తున్నాయి, కాకపోతే నీకు ప్రాపర్ బ్రేక్ రావట్లేదు. మేబీ ఒక్కొక్కరికి టైం పడుతుంది, నువ్వు యాక్టర్ కాబట్టే కదా, లేకపోతే నీకు క్యారెక్టర్ ఇచ్చి నీకు అమౌంట్ ఇచ్చి ఎందుకు తీసుకుంటాను నేను, నువ్వు ఎవరు చుట్టానే కాదు కదా అని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే, ఎప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ గా కావాలన్నా, అన్ని విధాలు, మోరల్ గా, యా